బీసీ గణనతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని మహబూబ్ నగర్ బీసీ జేఏసీ నేత మైత్రి రామయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో 1,40,00,000 బీసీలు ఉండగా తగ్గించి చూపిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నించిన బీసీ నేత తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అన్నారు. రెడ్డి సామాజిక వర్గం పెరిగి బీసీ సామాజిక వర్గం తగ్గడం అనేది సర్వే యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికార దిశగా ఎదుగుతారనే కుట్రతో ఈ పనికి పూనుకున్నారని వారన్నారు. ఏ ఎలక్షన్లు అయినా, అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి, ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు. ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులు బయటికి వెళ్తారు. మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది. ఏడదచ్చిండ్రా మీరంతా, ఏడదచ్చింది మీరంతా. ఒక తీన్మార్ మల్లన్న వచ్చి బయటికి వెళ్తే సపోర్ట్ చేయడానికి కూడా మీకు చేతన అవుతలేదు. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా. ఇది జాతికి అవుతుంది, నీకో నాకో కాదు. మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది. ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటా, ఎంతసేపు వాడింత వస్తాడా, వాడింత తినబెడతాడా, ఇదేనా మన బతుకు? బాగుపడాలని ఏం లేదా? ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ మనం ఇట్లా శాతగానంలా కూర్చుంటే తక్కువనే చూపిస్తారు మిమ్మల్ని. 10% కూడా లేరు. వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మనం జనాభాలో సగం శాతం ఉన్నాం. మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు? దేనికి లోబడిపోయినాం? దేనికి బానిసలైనా మనం? ఇంత పోతే తినాలే, తాగాలే, ఇదేనా? ఓకేనా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సమాజం మొత్తం చూస్తుంది. రైతులకు ఏ విధంగా అన్యాయం అయితే గత ప్రభుత్వం వచ్చేసి 1,80,00,000 మంది ఉన్నారని చెప్పి బీసీ సమర కుటుంబ సర్వేలు తెలియజేస్తే ఈసారి ప్రభుత్వం మాత్రం